So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజశేఖర్. ఈరోజు ఒక అద్భుతమైన విషయాన్ని మీరు చూడబోతున్నారు. ఎందుకంటే భారతదేశంలోనే 2 మాత్రమే మందిరాలు ఉన్న దేవాలయాల ప్రాంతంలో ఉన్నాము. ఒకటి నార్త్ ఇండియాలో ఉన్నది, ఇంకొకటి తెలంగాణలోని మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో వెలసినటువంటి కామాఖ్య అమ్మవారి దేవాలయం ప్రాంగణంలో ఉన్నాము. మీరు ఇట్లా చూస్తున్నారు కదా, ఆ కనిపించేది అదే. అక్కడ దూరంగా అలా లోపలికెళ్ళి మరి ఇక్కడ రకరకాల మందిరాలు ఉన్నట్టున్నాయి తెలుస్తుంది. ఆ మందిరాల విషయాలు కూడా మనం తెలుసుకుందాము. ఇటు బ్యాక్ సైడ్ చూస్తే ఒక నేషనల్ హైవే కనబడుతుంది. చూస్తే నేషనల్ హైవే కనబడుతుంది. మీకు కనబడుతుందా ఫ్రెండ్స్? కొద్దిగా జూమ్ చేసి చూడండి. అది నేషనల్ హైవే కనబడుతుంది కదా, ఓకేనా? ఇక్కడ మీరు చూస్తున్నది గోశాల, అంటే గోవులను ఇక్కడ మరి పెంచుతూ మరి వీటిని చూస్తూ అన్ని రకాలుగా మరి పూజలు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మన అటు చూస్తే అది హోమశాలది, అంటే హోమాలు అవి ఏమన్నా చేయాలనుకున్నప్పుడు, ఏదైనా ప్రత్యేకమైన కార్యక్రమాలు ఉన్నప్పుడు అక్కడ హోమాలు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇక్కడ ప్రతి అమావాస్యకు పౌర్ణానికి ఖచ్చితంగా హోమం జరిపిస్తున్నట్టుగా మరి ఇక్కడ పూజారులు చెప్తున్నారు. ఇటు పక్క చూస్తే వంటశాల, అలాగే ప్రతి ఆదివారము, మంగళవారము, శుక్రవారము ఉచిత భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేసినట్టుగా మనకు ఇక్కడ పూజారి గారు చెప్పారు. మరి అదే రకంగా ప్రతి పౌర్ణమికి అమావాస్యకు కూడా భోజనాలు ఏర్పాటు చేస్తారని తెలిసింది. ఏది ఏమైనప్పటికీ మీకు ఒక ఉత్తమమైన కామాఖ్య మందిరాన్ని చూపెడదామనే నా ప్రయత్నంలో భాగం ఇది. లోపలికి వెళ్ళి మిగతా విషయాలు తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? కమాన్ లెట్స్ గో. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది కాళీ భైరవి దేవతాలయము. మరి ఈమె గురించి మన పూజారి గారి అడిగి ఇంకా పూర్తి వివరాలు తెలుసుకుందాము. కాల భైరవ అంటే తెలుసు, కాళీ భైరవి అనేది మనకు తెలియదు. ఆ విషయాలు మరి పూజారి గారిని అడిగి మనం తెలుసుకుందాము. మరి ప్రత్యేకంగా ఒంటరిగానే ఇక్కడ ఒక ఆలయం నిర్మించినట్టుగా మనకు కనబడుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ గ్రామ దేవతలు అంటే మన ఊళ్ళల్లో పిలుస్తుంటారు కదా, ఇక్కడ గ్రామ దేవతలు అంటే సప్తమాతృకలు అని చెప్తారు. అంటే ఎల్లమ్మ, మారెమ్మ, మైసమ్మ ఇలా ఉంటాయి కదా. వీరికి సంబంధించిన 7 దేవతలు కూడా ఇక్కడ ప్రతిష్ఠించినట్టుగా తెలుస్తుంది. భక్తులు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ గ్రామ దేవతలను కూడా సందర్శించుకొని వెళ్తారు అన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈ గ్రామ దేవతలలో మరి ఇంకొక దేవతను ఇక్కడ చూస్తున్నాము, లక్ష్మీదేవర అంటారు. గతంలో మరి లక్ష్మీదేవర గురించి మీకు ఒక వీడియో చేసి పెట్టాను. ఏదేమైనప్పటికీ గ్రామ దేవతలందరూ ఒక్క దగ్గర కొలువై ఉండటం అనేది భక్తుల అదృష్టంగా మనం పేర్కొనవచ్చు. ఇక్కడ ప్రత్యేకంగా దుర్గామాతను కూడా ఇక్కడ ప్రతిష్ఠించినట్టుగా తెలుస్తుంది. అంటే దూర ప్రాంతం నుంచి వచ్చే భక్తులు మరి ఇక్కడ కూడా వచ్చి మరి ఈ దేవతను ఆరాధిస్తారు అన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నది సిద్ధి బుద్ధి వల్లభ గణపతి అనే మనకు తెలిసింది. ఇంకా స్థానిక పూజారి గారు చెప్పారు. అంటే ఇక్కడ సందర్శించుకున్నాక మనము భక్తులంతా ప్రధాన దేవాలయంలోకి వెళ్తారు అన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎదురుగా మరి మనకి ఇక్కడ ఈ మూషికం అండి, అంటే మన గణపతికి వాహనంగా మనం పరిగణిస్తుంటాం కదా, ఆ మూషికాన్ని ఇక్కడ మరి ముందు గణపతి ముందు ఇక్కడ ప్రతిష్ఠించినట్టుగా మనకు తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది ఆనంద భైరవి సంబంధించిన దేవాలయం ఇది. ఇక్కడ కూడా దర్శనాలు జరిగినాకనే భక్తులు లోపలికి వెళ్తారు అన్నట్టుగా మనకు చెప్పారు. అంటే ఈ కామాఖ్య దేవాలయానికి రావాలి అనుకున్నప్పుడు రకరకాల మందిరాలు ఉన్నాయి, వాటిని మనం దాటుకొని రావాల్సి ఉంటుంది. ఓకేనా? ఇంకో దాని దగ్గరికి వెళ్దామండి. ఇక్కడ మనము బాల ఆంజనేయుడిని చూస్తున్నాము. ఇటు పక్కన చూస్తే మనకు జంట నాగులు కనబడుతున్నాయి. శ్రీ శ్రీ త్రిశక్తి అష్ట లక్ష్మీ కామాఖ్య దేవాలయ ధ్వజస్తంభ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి సంబంధించినప్పుడు ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది.
ఇంకేమైనా ప్రత్యేకతలనే చూద్దామండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము దేవాలయం లోపలికి వచ్చాము, గర్భాలయ ప్రాంతంలో. అయితే మొదటిగా మీరు ఈ దేవాలయానికి, కామాఖ్య దేవాలయానికి చేరుకోవాలంటే తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి మంచిర్యాల జిల్లాకు సంబంధించి మంచిర్యాల పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మందమర్రి ప్రాంతంలో ఇది వెలిసింది. ఎందుకంటే ఎవరైనా రావాలి అనుకుంటే మంచిర్యాల నుంచి మందమర్రి 15 కిలోమీటర్లు మాత్రమే. ఇక్కడికి వచ్చాక మరి ఈ ప్రాంతానికి దాదాపు 1 కిలోమీటర్ వరకు దారి ఉంది, నేషనల్ హైవే పక్క నుండి. ఈ లోపలికి వచ్చాక ఇక్కడ మీరు ఈ దేవత దర్శనాన్ని చేసుకోవచ్చు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే కామాఖ్య దేవాలయం యొక్క ప్రాముఖ్యత, ఇక్కడ దాదాపు చాలా మంది దేవతలు కొలువైనట్టుగా మనకు కనబడుతుంది. మీరు చూడొచ్చు అది. ఎందుకంటే ఇన్ని రకాల దేవతలు ఇక్కడ ఎందుకు ప్రతిష్ఠించాల్సి వచ్చింది అనే విషయము ఈ ప్రధాన ఆచార్యులను అడిగి తెలుసుకుందాము. మీరు చూస్తున్నారు కదా, ఎన్నో రకాల దేవత, ధైర్యలక్ష్మి అని, ధనలక్ష్మి అని, సరస్వతి అని, ఎన్నో రకాలుగా ఈ లక్ష్ములందరూ ఇక్కడ ఈ దేవాలయ ప్రాంగణంలోనే, గర్భాలయ ప్రాంతంలోనే ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఇంకా ఏంటంటే ఈ దేవతల పేర్లన్నీ మనకు తెలియవు కాబట్టి మన పూజారి గారిని అడిగి తెలుసుకుందాము. ఈ దేవతల వెనుక ప్రాంతంలో కనపడే గోపురం కనబడుతుంది కదా మీకు, అది భూగర్భంలో వెలిసిన ఈ కామాఖ్య దేవాలయానికి సంబంధించిన ఆనవాళ్ళు అని మనకు తెలిసింది. ఆ విషయాలు కూడా తెలుసుకుందాము. ఇది గర్భాలయం మీరు చూసేది. ఇప్పుడు ఇంకో వైపు నుంచి దేవాలయంలో ఉన్నటువంటి దేవతామూర్తులు మీరు చూస్తున్నారు. చాలా రకాలుగా విచిత్రంగా, అంటే భక్తి ప్రపత్తులతో, మరి భక్తి పారవశ్యంతో భక్తులు ఇక్కడికి వస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది, దూర ప్రాంతమైనా కూడా. ఎందుకంటే దేశంలోనే ఇది 2వ కామాఖ్య దేవాలయంగా వ్యవహరించబడుతుంది. కాబట్టి చాలా దూర ప్రాంతం నుంచి ఇక్కడ భక్తులు వస్తున్నారు. అంటే పూర్తిగా ఇంకా నిర్మాణం అయినట్టు తెలియట్లేదు. బహుశా ఇంకొక 6 నెలలు, సంవత్సర కాలంలో సంపూర్ణమైన ఆలయాల సముదాయంగా ఈ కామాఖ్య దేవాలయం ఇక్కడ సంపూర్తి కాబడుతుంది అన్నట్టుగా మనకు తెలుస్తోంది. లోపలికి వెళ్ళాక ఇంకొన్ని మరి పూజారి గారిని అడిగి విషయాలు తెలుసుకుందాం. ఈ వివరాలు మీకు తెలుసు అనుకుంటా స్నేహితులారా. తర్వాత పూజారి గారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. ఓకే, కమాన్.
ఫ్రెండ్స్, ఇక్కడ భూగర్భంలో ఏర్పాటు చేయబడిన కామాఖ్య దేవి యోని పీఠం భాగాన్ని మీరు చూస్తున్నారు. ఈ ప్రాంతంలో ఇది భూగర్భంలో మరి ప్రధాన గర్భగుడికి ఎదురుగా ఏర్పాటు చేయబడింది. మరి ఈ మందిరంలో కూడా అన్ని రకాల దేవతలు ఉన్నట్టుగా మనం గమనించవచ్చు. మీరు చూస్తున్నారు. అంటే కామాఖ్య దేవి యోని పీఠం అనే దాని గురించి పూర్తి వివరాలు కావాలంటే మనము పూజారి గారే చెప్పాలి మనకు. కాబట్టి వారిని అడిగి కామాఖ్య దేవత యోని పీఠం అంటే ఏంటిది అనే సంపూర్ణ వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనం చూసాం కదా, మన దక్షిణ భారతదేశంలో పేరెన్నికగన్న కామాఖ్య దేవాలయం అనేది మన తెలంగాణలోని మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో ఏర్పాటు చేశారు. చాలా ఒక భక్త జనానికి చాలా అద్భుతమైన విషయము. ఈ క్రమంలో మరి దేశంలోనే రెండోదిగా పేరుగాంచినట్టుగా మనకు తెలుస్తుంది. దీని గురించి మరి ప్రధాన ఆచార్యులు ఇక్కడ ఉన్నారు. వారిని అడిగి అసలు ఈ దేవాలయం యొక్క ప్రాముఖ్యత ఏంటిది, ప్రత్యేకత ఏంటిది, ప్రశస్తత ఏంటి అనే విషయాలు తెలుసుకుందాము. పూజారి గారు నమస్కారం అండి. నమస్కారం. బాగున్నారా? బాగున్నామండి. పూజారి గారు, మరి గత కొంతకాలంగా మరి ఈ దేవాలయం చాలా ప్రాముఖ్యత చెందుతున్నట్టుగా మా నోటీస్కి వచ్చిందండి. అంటే చాలామంది భక్తులు తండోపతండాలుగా మరి ఈ ప్రాంతంలో లేని విధంగా ఇక్కడ దేవాలయం ఏర్పాటు చేశారని, దూర ప్రాంతము అంటే ఉత్తర ఈశాన్య దేశంలో మరి దక్షిణ దేశంలో మన దగ్గర ఉన్నట్టు తెలిసింది. ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే ఒకసారి మా వ్యూయర్స్ తెలియజేయండి కొద్దిగా జూమ్. జయమా కామాఖ్య, ఇదంతా అమ్మ సంకల్పం. భగవత్ నిర్ణయం లేనిది దైవ కార్యం నిర్వర్తించబడదు. 18 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం అంబాబాచి మేళ కామాఖ్య దేవాలయంలో అమ్మవారి యోనిపీఠం ఋతుక్రమం ఉన్న క్రమంలో మేళ జరుగుతూ ఉంటుంది. సహసిద్ధంగా స్త్రీ ఋతువైతే మన ప్రాంతంలో దాన్ని వేరే విధంగా భావిస్తారు. కానీ కామాఖ్యలో అమ్మవారు సతీదేవి యోని భాగం పడ్డటువంటి స్థలం నీలాంచల పర్వతాలు, అస్సాం. ఆ యొక్క ప్రాంతంలో పండగగా ఆచరిస్తారు కనుక అప్పుడు ఆ సమయంలో సాధువులు, సత్పురుషులు, యోగులు, కపాలికులు, కాళీ ఉపాసకులు ఇత్యాది సాధనాపరులు, శాక్తేయులందరూ కూడా అక్కడ సమావేశమై ఉపాసన భక్తి చేస్తూ ఉంటారు. గురువు దీక్ష ఇచ్చినటువంటి మంత్రాన్ని అనుష్ఠిస్తూ ఉంటారు. ఆ క్రమంలో భాగంగా 17 సంవత్సరాలు వెళ్తున్న క్రమంలో 2017వ సంవత్సరం అమ్మవారు కామాఖ్యలో దర్శనమిచ్చి నాకు ఈ దేవాలయాన్ని కట్టు అని చెప్పి ధ్యాన దర్శనం చేసింది. ఆ క్రమంలో భాగంగా ఇటు దేవాలయాన్ని ఎక్కడన్నా గుట్ట పైన కట్టాలి అనేటటువంటి సంకల్పంచే రాముని గుండాలపైన కట్టడానికి ఒక 2 సంవత్సరాలు ప్రయత్నం చేశాం. కానీ అమ్మవారు మా సతీమణికి స్వప్నంలో వచ్చి నేను ఎక్కడో లేను, మందమరిలో ఈ ప్రాంతంలో నేనున్నా అని చెప్పగా ఆ తదనంతరం ఈ స్థలము ముందే అమ్మవారు తన ఆలోచన సంకల్ప విధానం చేత కొనిపించింది నా చేత. అప్పుడు వచ్చి ఇక్కడ దేవాలయాన్ని ప్రారంభించా. ఆ క్రమంలోనే ప్రాచీన దేవాలయం యొక్క 2 పిల్లర్స్ లభించడం కూడా జరిగింది. ఆ పిల్లర్స్కి కామాఖ్య దేవాలయంలో ఉన్నటువంటి ముద్రలు ఈ పిల్లర్స్కి ఉన్నాయి కనుక అమ్మవారు తన యొక్క పూర్వ వైభవాన్ని మళ్ళీ ఈ కాలంలోనే అమ్మవారు వెలుగులోకి తీసుకువచ్చింది. ఈ విధంగా దేవాలయం నిర్మాణం జరుగుతుంది. ఈ దేవాలయ నమూనా 2 దేవాలయాల యొక్క కాంబినేషన్లో ఈ దేవాలయ నిర్మాణం జరుగుతుంది. ఒక దేవాలయం శంబల దీవిలో ఉంది, మాయా దేవాలయం అంటారు. అది స్ఫటికంతో నిర్మాణమై ఉంది. ఆ దేవాలయం లలితా త్రిపుర సుందరి రాజ్యశ్యామల వారాహి శక్తి పంచాయతనం అంటే శరభేశ్వరుడు, చండీ, ప్రత్యంగిర. పంచాయతనం అంటే గణపతి, సూర్యనారాయణుడు, విష్ణువు, శివుడు వీరితో కలిస్తే పంచాయతనం అవుతుంది. కాబట్టి దేవాలయం శక్తి పంచాయతన పరివార దేవాలయం. శాక్తేయ ఆగమ ప్రమాణాల చేత దేవాలయ నిర్మాణం జరుగుతుంది. ప్రస్తుతం దశమహావిద్య కామాఖ్య లలితా త్రిపుర సుందరి
రాజ్యశ్యామల వారాహి మహాగణపతి దేవాలయాలు నిర్మాణమైనాయి. ఇక రాబో కాలంలో శరభేశ్వరుడు, సూర్యనారాయణుడు, అనంత పద్మనాభ స్వామి మరియు కాశీలో ఉన్నట్టు శివాలయము, ప్రత్యంగిర చండీ దేవాలయాలతో పాటు ప్రాకారంలో అష్టలక్ష్మి దేవాలయాలు నిర్మాణం కావలసి ఉంది. ఆ దేవాలయాలు ఇంకా 8 సంవత్సరాలలో పూర్ణ దేవాలయ నిర్మాణం చేయడం జరుగుతుంది. ఈ యొక్క ప్రాశస్త్యం ఏంటంటే లలిత సహస్రనామంలో కూడా ఒక నామం ఉంది. యోని ముద్రా త్రికండేశి త్రిగుణాంబ త్రికోణగా అనఘాద్భుత చారిత్ర వాంఛితార్థ ప్రదాయిని. యోని రూపంలో అమ్మను ఆరాధించేటటువంటి దేవాలయాలు ఎక్కడున్నా కానీ వాంఛితార్థ ప్రదాయిని, ఆ రూపాన్ని చూసి మొక్కితే కోరికలు తీరుతాయి అని చెప్పి వశిన్యాది వాగ్దేవతలు లలితా సహస్రనామంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ దేవాలయంలో కూడా కోరిన వారి కొంగు బంగారమై కామాఖ్యాదేవి విరాజిల్లుతూ భక్తుల కోరికలను తీరుస్తూ భక్తుల చేత ఆరాధించబడుతూ ఉంది. జయమా కామాఖ్య. పూజారి గారు చాలా చక్కటి విషయాలు చెప్పారు. మరి దేవాలయాన్ని మేము సందర్శించినప్పుడు వివిధ రూపాలలో మరి దేవతలు ఇక్కడ కొలువై ఉన్నట్టుగా మాకు తెలిసింది. మరి అటు బ్యాక్ సైడ్ ఒకసారి తింపాటు, బ్యాక్ సైడ్ అటు బ్యాక్ సైడ్ వెనుక సైడ్ మరి చాలా రకాల దేవతలు అక్కడ ఉన్నాయి. కొద్దిగా వాటి గురించి కొద్దిగా విశేషం. ఇదంతా పూర్తి శాక్తే ఆగమ దేవాలయం. పైన ఉన్నటువంటి దేవతలు ఎవరంటే అష్టాదశ దేవతలు ఉన్నారు, శ్రీచక్రం చుట్టూ ఉన్నారు. లోపల ఉన్నటువంటి దేవతలు దశమహావిద్యలు. వీరంతా ఏంటంటే ప్రకృతిని నడిపేటటువంటి శక్తులు. కాబట్టి సరస్వతి విద్యని ఇస్తుంది, అట్లా లక్ష్మి ధనాన్ని ఇస్తుంది. అంటే ఒక్కొక్క దేవత ప్రకృతిలో ఒక కార్యం చేస్తూ ఉంటుంది. ఆ విధంగా ఈ ప్రకృతిలో సమస్త కార్యాలు మానవుడు సంకల్పించింది నెరవేరుతుంది అంటే ఈ దేవేరుల దయ. కాబట్టి ఈ అమ్మ ఉంది అంటే అమ్మ దగ్గర ఇంతమంది దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి అమ్మ ఏం చేస్తుంది, ఒక భక్తుడు వచ్చి నమస్కరించి అమ్మ నాకు ఇల్లు కావాలి తల్లి అనగానే దశమహావిద్యలలో భువనేశ్వరి అనే అమ్మవారు ఉంటుంది. ఆ అమ్మవారి అనుగ్రహాన్ని వెంటనే పంపించేసేసి ఆ భువనేశ్వర దయ వల్ల మనకి గృహ నిర్మాణం జరుగుతుంది. కనుక స్వామి ఇప్పుడు కామాఖ్య మహాదేవిని ఆరాధించటం పూజించటం వల్ల ఈ మీరు చెప్పిన దేవతలందరూ కూడా స్పందించే అవకాశాలు ఉన్నాయంటారా? అంతే కదా. వాస్తవంగా చెప్పాలంటే అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ. ఆ దివ్య విగ్రహం ఈ బ్రహ్మాండాలన్నింటి నుండి కూడా ఆ యోని నుంచే వచ్చాయి. మనం తల్లి యోని నుంచి ఎట్లా వస్తామో ఈ సకల చరాచర జగత్తంతా కూడా అమ్మవారి యోని నుంచి ఆవిర్భావం చెందింది. కాబట్టి ముఖ్యంగా ఆ బ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విదాయిని అంటే బ్రహ్మాది దేవతలు కూడా ఆ యోని నుంచి పుట్టినవారని చెప్పి మనకు లలిత భాష్యం చెప్తుంది. కాబట్టి అందుకే సకల దేవతారాధ్య కామాఖ్యాదేవి ఏంటంటే దేవతల చేతనే ఆరాధించబడేది అని చెప్పి మన కులార్ణవ తంత్రంలో చెప్తారు. సాక్షాత్తు పరమేశ్వరుడే అమ్మవారికి పార్వతీదేవికి కులార్ణవం చెప్తూ అమ్మ యోని రూపంలో ఎక్కడ ఆరాధన జరుగుతుందో అక్కడ సమస్త దేవకోటి నివసిస్తారు, అక్కడే ఉంటారు, వచ్చిన భక్తుల కోరికలు తీరుస్తారు అని చెప్పి కౌళ తంత్రాలు తెలియపరుస్తున్నాయి. ఓకే స్వామి, మరి మేము వచ్చినప్పుడు మన భూగర్భంలో కూడా దేవతా పీఠము అక్కడ కనిపించింది. ఆ విశేషం ఏంటంటే అవన్నీ కూడా ఈ ప్రాంతంలో ప్రాచీన దేవాలయం ఎక్కడో ఉంది. ఆ దేవాలయం యొక్క శిథిలాలు అవన్నీ కూడా పడిపోయి ఉన్నాయి. పిల్లర్స్, ఆ పిల్లర్సే అక్కడ పెట్టాము. ఇక్కడ దొరికినాయి మాకు అవి. అంటే ఈ దేవాలయ నిర్మాణ సమయంలో మాకు లభించినటువంటి పిల్లర్స్ అన్నమాట. అంటే దాన్ని బేస్ చేసుకుని నిర్మాణానికి అట్లా అని కాదు, అమ్మవారు సంకల్పం కామాఖ్యలో మాకు ఏ సంకల్పం అయితే ఇచ్చిందో ధ్యానంలో కూర్చుంటే ధ్యానధ్యాతృ ధ్యేయ రూప అంటే ఆమె యొక్క ధ్యేయము ఆమె రూపము ధ్యానంలో దర్శనం ఇచ్చి ఈ రూపంగానే టెంపుల్ కట్టండి అని చెప్తే ఈ రూపంగానే దేవాలయ నిర్మాణం కావాలి అంటే ఏదైతే మాకు దర్శనంలో కలిగిందో దాన్ని వచ్చి డ్రాయింగ్ చేసి ఆ రూపంగానే దేవాలయ నిర్మాణం జరుగుతుంది. అంటే ఇప్పుడు దేవాలయాల సముదాయం అని మాకు వినికిడి వచ్చిందండి. మరి ఎటువంటి ఆలయాలు నిర్మించే పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ? ఆగమ ప్రమాణాలను అనుసరించి అమ్మవారికి లలిత అమ్మ ఎక్కడ ఉంటే అక్కడ శరభేశ్వరుడు ఉంటాడు. అంటే సింహన్ రూపంలో రెక్కలు కలిగి ఉంటాడు. ఆయన ధ్వజానికి అంటే ధ్వజస్తంభానికి ముందు ఆ దేవాలయం.
అంటే అది నిర్మించారండి ఇప్పుడు? ఇంకా కాలేదు, ఇంకా 15 దేవాలయాల నిర్మాణంలో ఉన్నాయి. అచ్చా 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 అచ్చా. చేస్తాం, ఇంకెన్ని సంవత్సరాల్లో పూర్తి చేస్తాం. ఈ ఆలయానికి అనుసంధానంగా ఇంకా 15 ఆగమ ప్రమాణాలు ప్రతి శాక్తే ఆగమం, శైవాగమం, వైఖానసం, గానాపత్యం, ఇట్లా అనేక ఆగమాలు ఉన్నాయి. బయటి దేవాలయాలన్నీ కూడా శైవాగమంతో కొన్ని నిర్మాణమైనాయి, వైఖానస ఆగమంతో కొన్ని నిర్మాణమైనాయి. కానీ ఇప్పుడున్నటువంటి ప్రమాణాలను అనుసరించి ఇది పూర్తి శాక్తే ఆగమంతో నిర్మిస్తున్నటువంటి దేవాలయం. అంటే ఆగమం అంటే ఏంటిదంటే పద్ధతి, సిస్టమ్. సిస్టమ్, ఆ సిస్టాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. శైవాగమం. కానీ శాక్తే ఆగమానికి వచ్చేసరికి అమ్మతో ఎంతమంది ఉంటారు? ఇప్పుడు మీ ఆవిడ ఉందనుకో, మీ ఆవిడ కనుక ఆ తల్లిగారి ఇంటికి వెళ్తే ఎంతమంది వెళ్తారు హాలిడేస్లో? పిల్లలు తీసుకొని వెళ్తారు. నువ్వు కూడా వెళ్తావు కదా కదా. అది పరివారం. పరివారం మీన్స్ ఏంటంటే కుటుంబ సమేతంగా, కుటుంబ సమేతం. అమ్మ కుటుంబం అంటే ఎంతమంది ఉన్నారా అంటే వీళ్ళందరూ ఉంటారనమాట. కాబట్టి అమ్మ ఉన్న దగ్గర ఇంతమంది దేవతలు కొలువై ఉంటారు. ఇది ఆగమ శాస్త్రాలు చెప్తున్నాయి. ఏదేమైనా స్వామీజీ, మరి ఒక మారుమూల ప్రాంతమైన తెలంగాణలో ఒక మందమర్రి అనే ప్రాంతంలో మరి మీరు ఇక్కడ కామాఖ్య దేవతాలయాన్ని నిర్మించినందుకు స్థానిక ప్రజలు, జిల్లా ప్రజలు కూడా చాలా ఆనందోత్సాహాలు, హర్షం వ్యక్తపరుస్తున్నారు. భవిష్యత్తులో ఈ మందిరము మన దక్షిణ భారతదేశానికి ఒక సమున్నతమైన స్థాయిలో ఉండాలని మేము కూడా ఆశిస్తున్నాం. తర్వాత స్వామి, మరి మీ ఆలయాలన్నీ నిర్మించాక మళ్ళొకసారి మిమ్మల్ని దర్శించుకుంటాం. థ్యాంక్ యూ అండి. జై మా కామాఖ్య.